కొంత కవర్లో కొంత వేసుకోవడం దాచుకోవడం. అవునవును, వేసుకోవడం దాచుకోవడం. మీరు మూసుకోండి అల్లుడు గారు. మీ వంత పాట గురించి మాకు తెలుసు కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. అదే వేరే వాళ్ళైతే బూతులని అపార్థం చేసుకుంటారు. నాకు కట్నం ఇచ్చేదాకా ఇలా వంత పాడతానని మా ఊరు వంతేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకే ఇలా వంత పాడుతున్నాను. పాపం ఆ వంత పాడ్డం నా ఒక్కదాంతో కాబట్టి సరిపోతుంది. లేదంటే చివరి మాట తప్ప చివరి వరకు మాట్లాడే అంత అదృష్టం ఉండేది కాదు. అవును, అయినా ఉండేది కాదు. ఆ కట్నం ఏదో ఇచ్చేవచ్చు కదా నాన్న. వంతలు వెళ్ళాక చచ్చిపోతున్నాను. అవును, చస్తుంది. ఆ అబ్బా, మళ్ళీ మొదలు పెట్టేశాడు. మీ అమ్మతో మాట్లాడతాను గాని అమ్మా, ముందు భోజనం చేసేయండి. వద్దు మావయ్య గారు, నాకు ఆకలిగా లేదు. నాకు తెలుసు అక్క భయపడుతుంది. అవునమ్మా, సిగ్గు అభిమానం ఉన్నవాళ్ళు అలాగే భయపడతారు. మనకు వాటి మీనింగ్ కూడా తెలియదు కాబట్టి మీరు మొదలు పెట్టండి. ఏయ్, నువ్వేంటే మేం తినకుండానే తింటావా? పైగా మాతో కలిసి. ముందెళ్ళి ఆ పక్క నుంచో. నాకు తెలుసు దీనికి నిలబడ్డానికి చోటిస్తే పడుకోడానికి పరుపడిగే టైపు. ఎవరు మీరు? ఏంటి ఇదంతా? అమ్మా, మీరందరూ ఎవరి తరపు? మేమందరం నీ తరపే. ఎందుకంటే వంటలు బాగా చేసావు కదా, అందుకని. నేను అడిగింది మీరు ఏ వైపు నుంచి వచ్చారు అని. మేము అదిగో ఆ వైపు నుంచే వచ్చాం. చాలా ముందు వేడివేడిగా బజ్జీలు వేసుకురా. ఏంటమ్మా పెట్టేది? ఇంకా భోజనాలు రెడీ అవ్వలేదు. వెళ్ళండి. రేయ్, 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 రేయ్. వాళ్ళు తినేటప్పుడు నీ పొయ్యి మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా వండటానికి నీ చెయ్యుండదు. అసలు నువ్వెవరు? ఎవరు కొడితే ముఖం పింగాణి ప్లేట్ లో బెంగాలీ స్వీట్ లా మారిపోతుందో, ఎవరు కొడితే ముఖం పింగాణి ప్లేట్ లో బెంగాలీ స్వీట్ లా మారిపోతుందో ఆవిడే మంగ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. చూడలేతమ్మా, ఈ తొక్కలో వంటగడితో మీటింగ్ అవసరమా? ఏ మెంటల్, ఎవరనుకున్నావు? లతమ్మా, నేను చాలా క్లియర్ గా ఉన్నాను. తిప్పి కొడితే 10 రకాల వంటలు లేవు. నువ్వు అను, లేపేద్దాం. ఏంటే లేపేది నువ్వు ఇప్పుడొచ్చి? ఎప్పుడొచ్చావన్నది కాదన్నయ్య లెక్క, గిన్నెలన్నీ ఖాళీ చేసావా లేదా అన్నది లెక్క. నా సంగతి నీకు తెలీదు. నాన్న, అతిగా తినే ఆడది మతి లేకుండా మాట్లాడే మగాడు సుఖపడినట్టు సినిమా చరిత్రలో లేదు. ఆ అనసూయ శాసిస్తుంది, ఈ మంగ పాటిస్తుంది. ఈ మంగ 100 ప్లేట్లు తింటే ఒక్క ప్లేటు తిన్నట్టే లెక్క. ఏయ్రా బజ్జే. మెంటల్లాగున్నారు. తీసుకోండమ్మా. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, నీరసం వస్తుంది. కొంచెం తినండమ్మా. వద్దు మంగా. అన్నాన్ని వద్దనకూడదమ్మా. అది అంతసేపు డ్రామాలాడి డైలాగులు చెప్పింది దానికోసమేమో అనుకున్నాను. కానీ నీకోసమని తెలిసాక పేరుకు మంగైనా మనసుకు మాత్రం గంగమ్మని అర్థమైందమ్మా. అది అంత అభిమానంతో తెచ్చాక కాదంటే బాధపడుతుందమ్మా. తినమ్మా, కొంచెమైనా తిను. తినండమ్మా. నువ్వు తిను. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. నువ్వు మనిషివేగా. నువ్వు పొద్దున్నుంచేమీ తినలేదు. తినకపోతే నీరసంగా ఉంటుంది. తినమ్మా. నువ్వు సూపర్ అమ్మా.
ఏంట్రా వంటలు పూర్తయ్యాయా? వండడమే కాదండి, వీళ్ళు తినడం కూడా పూర్తయింది. ఇంతకీ మీరెవరు? పెళ్లి కొడుక్కి అన్నవరస అవుతాను. వంటలు ఎలా ఉన్నాయో చూసిరమని మా బాబాయ్ చెప్పాడు. ఏది కొంచెం కొంచెం టేస్ట్ చూపించు. అలాగేనండి, చూపిస్తాను. ఏంట్రా బిచ్చం పెడుతున్నావా? బ్రష్ మీద పేస్ట్ పెట్టినట్టు పిసరంతా పెడితే టేస్ట్ ఎలా తెలుస్తుందిరా? ప్లేట్లో అన్ని రకాలు పెట్టు. ఏయ్ ఇటు, నేను పెట్టుకుంటాలే. కర్మ కర్మ, నువ్వెళ్ళు. నాకు తెలుసు, బావగారు వచ్చింది రుచి చూడ్డానికి కాదు, భోజనం చేయడానికి. పాపం, ఎంత ఆకలి కాకపోతే అంత స్పీడ్ గా తింటారు. కొంచెం మెల్లగా తిని బాబు, గొంతు పట్టుకుంటుంది. అయ్యో, పెద్దలంటే ఎంత గౌరవం ఉన్నా తినేటప్పుడు ఆపకూడదు. తిను. వెళ్ళే ఎదురుగా. వెళ్ళే. చిచి, ఇవి అసలు వంటలేనా? మనుషుల కోసం చేస్తారా, కుక్కల కోసం చేస్తారా? మగ పెళ్లి వారంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? పెళ్లి కూతురు తండ్రిని పిలవండి అయ్యా. మాస్టారు, మాస్టారు, మాస్టర్ రండి ఇక్కడికి. ఏమిటి బాబు, ఏమైంది? అసలు ఇవి భోజనాలేనా? ఏ బాగాలేవా? అంటే బాగుండి కూడా బాగలేవని చెప్తున్నాను అనుకుంటున్నారా? బాబాయ్, కృష్ణ శాస్త్రి బాబాయ్ ఎక్కడ? బాబాయ్ బాబాయ్, కృష్ణ శాస్త్రి బాబాయ్. సార్ ఈ మాత్రం దాన్ని కృష్ణశాస్త్రి గారు ఎందుకు సార్? మీకేం కావాలో చెప్పండి. ఈ చెత్త భోజనాలు చెత్త కుప్పలో పడేసి మంచి రుచికరమైన వంటలు వండించాలి. ఏమిటంటే మీరనేది? ఇప్పటికిప్పుడు అన్ని వందల మందికి వండడం అంటే అయ్యే పనేనా? అయినా ఎంత రుచిగా ఉండకపోయినా ఏ కూర పచ్చడు రుచి లేకుండా ఉంటుంది, కానీ మొత్తం వంటనే వద్దనడం కరెక్ట్ కాదండి. అవునయ్యా, మేము ఇలాంటి వంటలే పెడతాం. తింటే తినండి, లేకపోతే పొండి. అలాగా? అయితే ఇదే మాట మా పెళ్లి కొడుకు తండ్రితో చెప్పమంటారా? తండ్రితో కాదు, నీ తాతతో కూడా చెప్పుకో, నాకేం భయం లేదు. అమ్మా మీరు ఉండండి అమ్మా. బాబు, మా ఇంట్లో మొదటిసారి జరుగుతున్న పెళ్లి. అందరూ తృప్తిగా తిని సంతోషంగా వెళ్లాలని వంటలు చేయించాం. ఇలా జరుగుతుంది అనుకోలేదు. మాస్టర్ గారు, ప్రతిదానికి భయపడి వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ పోతే తలకు మించిన భారం అవుతుంది. తప్పదు కదమ్మా. నిజమే మాస్టర్ గారు, కాకపోతే ఇప్పటికిప్పుడు ఇన్ని రకాల వంటలు వండలేరు కదా. పైగా వండించే సమయం కూడా లేదు. ఇక ఉన్న ఒకే ఒక్క దారి హోటల్ నుంచి తెప్పించాలి. అమ్మా, ఇంతమందికి భోజనాలంటే దాదాపుగా 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందమ్మా. డబ్బుదే ఉంది, అది మనం చూసుకుంటాం. కాకపోతే మాస్టర్ గారు తట్టుకుంటారా లేదా అన్నదే నా డౌట్. పీకల దాకా మునిగిన వాడికి చలి ఉంటుందమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మంచి హోటల్ నుంచి భోజనాలు తెప్పించండి. అది కాదు నాన్నగారండి, కొంచెం చూడమ్మా, ఇది మీ అక్క పెళ్లి. ఏ మాత్రం తొందరపడినా పెళ్లి పీటల మీదే ఆగిపోతుంది. అలా ఆగిపోతే మీ నాన్నగారు ఏమైపోతారో నాకంటే నీకే బాగా తెలుసు. చెప్పు, డబ్బు కోసం అక్క పెళ్లి ఆపుతావా? డబ్బు కట్టి అక్క పెళ్లి జరిపిస్తావా?
అమ్మా మీరే ఆ భోజన ఏర్పాట్లు ఏవో దగ్గరుండి చూడండి అమ్మా. సరే మాస్టర్ గారు. ఒరే చేతు, అమ్మా ఇంకో 1,00,000 మాస్టర్ గారు అప్పు లిస్ట్ లో రాసుకుని భోజనాల సంగతి చూడు. అలాగే అమ్మా, వెంటనే చేసేస్తాం. హలో, కింగ్స్ రెస్టారెంట్ అండి? స్పెషల్ థాలీ కావాలి సార్, కాస్ట్లీది. అమ్మా మీరెవరో గాని సమయానికి వచ్చి మంచి భోజనం పెట్టించి ఈ పెళ్లి ఆపకుండా చూశారు. వెంటనే మా బాబాయ్ చెప్పాలి. బాబాయ్, కృష్ణ శాస్త్రి బాబాయ్. పదండి. ఏం కావాలి మళ్ళీ? పదండి. చండాలంగా ఉన్నాయి. చిచ్చి. లంబోదరాయ నమః, వికటాయ నమః, విగ్రహరాజాయ నమః, ధూమకేతాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, భూతాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం కుమారగురవే నమః. ఒక 1000 ఉంటే ఇవ్వరా? 2 రోజుల్లో నువ్వు ఇచ్చిన దానికి డబల్ ఇస్తా. ఒక 500 ఉంటే ఇవ్వు, తెల్లారులోగా ట్రిపుల్ ఇస్తా. ఎలా ఇస్తా? ప్యాక్ ఆడి. ఓడిపోతే మళ్ళీ నువ్వు ఇస్తావుగా. ఆడి గెలిచిస్తాను. అంటే నువ్వు గెలిచేదాకా నేను ఇస్తూనే ఉండాలా? అంత లేదు. ఏ కిక్కెక్కేదాకా నువ్వు తాగితే తప్పేం లేదు గాని గెలిచేదాకా నేను ఆడితే తప్ప? మాకు కొన్ని లాజిక్లు తెలుసు బాబు. నీతో మాట్లాడడం కష్టం. 1000 ఇవ్వాలట, 1000. అమ్మా గౌరీ పూజ చేయండి అమ్మా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత త్వాం త్రైలోక్య కుటుంబిని. అమ్మా అక్షంతలు వేయమ్మా. వందే సరసిజా ముకుంద ప్రియాం. అమ్మా పూలు వేయండి అమ్మా. ఏంటండి వెతుకుతున్నారు? నా ఉంగరం ఒకటి పోయింది, దానికోసమే వెతుకుతున్నాను. అయ్యో అలాగా? ఉంగరం ఎలా ఉంటుందండి? ఎంగిలి సిగరెట్ లా ఉంటుంది. అదే వెరైటీగా ఉంటుందని అలా చేయించానన్నమాట. చూడు బాబు, నీకెక్కడా కాస్త దొరికితే వెతికి పెట్టమ్మా. అలాగే వెళ్ళు. వెర్రి పీనుగా. చాలా థ్యాంక్స్ బాబు. ఓకే.
ఏమయ్యా ఉంగరం సిగరెట్ అని చెప్పి నాతో ఎంగిల్ సిగరెట్లు ఏర్పిస్తావా నిన్ను? అరే ఏడి ఎక్కలేడే? చిచ్చి మగపెళ్ళోళ్ళు అంటే మరీ మర్యాద లేకుండా పోయింది. మాస్టరు 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 ఏమైంది బాబు? ఏమైందంటారేంటండి? మేము వచ్చి 2 గంటలైంది, ఇప్పటికి 3 సార్లు కూల్ డ్రింక్ ఇచ్చారు, 4గోసారి అడిగితే ఇవ్వలేదు. ఇదేనా మర్యాద? ఇదేనా మగపెళ్లి వాళ్ళకి తిరిచే గౌరవం? ఎట్టయితే లాభం లేదు, మా కృష్ణశాస్త్రి బాబాయ్ని పిలవాల్సిందే. బాబాయ్ బాబాయ్ హే, అక్కడ మీ నాన్నగారు ఉన్నారు కదా, చూసుకుంటారు, నువ్వు ఇక్కడే ఉండు. బాబాయ్ బాబాయ్ మాస్టరు కొంచెం ఇటు రండి. సార్ ఇప్పటికే 3 కూల్ డ్రింకులు తాగారు, ఇంకా గొడవ ఏంటి సార్? అంటే 3 తాగితే 4గో తాగకూడదా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు సార్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి, మీకు కావాల్సిన తెప్పిస్తాను, కడుపు నిండా తాగండి. అంటే నువ్వు తెప్పిస్తే ఎన్ని పడితే ఎన్ని కుడి తాగినట్టు తాగమంటావా? అంటే నా ఉద్దేశం అది కాదు సార్. ఒక్క 10 నిమిషాలు సార్, తెప్పించేస్తాను నిజంగా. సరే 10 నిమిషాలు ఆగుతా. ఈ లోపు రాలేదనుకో తోకెత్తి కొడతా. వీడికి ఇంకా జంతువు భాష పోలేదు. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ బాబు. నేనేం ఫ్రీగా ఇవ్వట్లా, అప్పే ఇస్తున్నానే. సార్ కూర్చోండి, కూర్చోండి సార్, కూర్చోండి సార్. హ్యాపీయా? నేను ఆ పనిలో ఉంటా. సార్ కూల్ డ్రింక్స్. మీ కక్కుర్తి తగలయ్యా. బాబు కూల్గా ఉందా? బాగా సార్. కూల్గా ఉందా? బాగా సార్. అమ్మో, వీడు ఇక్కడికి వస్తే కొంపలు అంటుకుంటాయి. ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు చెప్పు. రాజలక్ష్మి గారి జడ ఇంకా తెలియలేదు సార్, డబ్బుల కోసం వచ్చాను. అబ్బా, ఎక్కడ పడితే అక్కడికి రాకూడదురా. ఇదిగో డబ్బులు కావాలంటే ఫోన్ చేయనే, ఇస్తా.